ప్రత్యేకమైన తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ వచ్చిన సభ్యులందరికీ ప్రత్యేక వందనాలు. ఆంధ్రప్రదేశ్ గారికి అలాగే శ్రీని గారికి ప్రత్యేక వందనాలు. పెద్ద ఉన్నారు కానీ ఇక్కడ ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రాలు. శ్రీకాంత్ ఈ రోజున 7 గంటల కూడా రావాలన్నాడు. ఎందుచేత అంటే తన సహోదరి యొక్క కుమారుడు ఆకాష్ బాల్యం నుంచి దేవుడిలో సహోదరులు సురేష్ గారు అలాగే మణికుమార్ గారి బిడ్డలు ప్రేమించి అనుగ్రహించిన గర్భఫలము ఆకాష్ 10వ సంతానం. దేవుడి బల ప్రారంభము ఆ బిడ్డతో ప్రారంభమైంది. సర్వహక్కులకి బల ప్రారంభము దేవుడి వాక్యం తెలుస్తుంది. ప్రథమ కుమారుడికి ఉన్న ఆధిక్యతలు చాలా ఉన్నాయి. దేవుడు అవి ఉన్నాయి కానీ వాటన్నింటినీ స్వతంత్రించుకుంటున్న కృపలో దేవుడు ఆకర్షించిన దాన్ని బట్టి తెలుస్తూ చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన కాలం అంతా దేవుని కృపను భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడి కృప చూపించి ఆయన సన్నిధానంలో ఇటు రీతిగా మనమందరం దేవుని బిడ్డలుగా చేరి దేవుని స్తుతించడానికి అలాగే బిడ్డలందరితో దేవుని వాక్యం చెప్తుంది. ఇలాంటి వారిదే నా రాజ్యం. చిన్న బిడ్డలు దేవుడు చిన్న బిడ్డల స్థుతుల ద్వారా అంట ఒక దుర్గాన్ని స్థాపిస్తాడంట. దేవుడు మీకు స్థుతుల ద్వారానే ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు కనుక దేవుడు మాకు బట్టి ఈ దినాన ఆకర్ష్ యొక్క బర్త్డే సందర్భం జన్మదిన సందర్భంగా కూడి ఉన్న చిన్న బిడ్డలందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడిని దీవించును గాక. అలాగే జన్మదిన జరుపుకుంటున్న ఆకర్షణ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటంటే దేవుని యొక్క కృపలో వర్ధిల్లడానికి చిన్న బిడ్డలను బాల్యం నుండి వారికి దేవుని కృపలో నడిపిస్తున్నప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడంటే వారు నడవలసిన త్రోవ నడిపిస్తారన్నమాట. దేవుడు అందుకని పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడంట. కనుక బాల్యం నుంచి దేవుడి బిడ్డలు సురేష్ గారు అలాగే మోషే గారు అలాగే షిప్పర్ గారు బిడ్డలకి ఇచ్చిన ప్రథమ బిడ్డ వారికి ఇచ్చిన ప్రథమ బిడ్డ ఆకర్షణ. కనుక దేవునికి కృపలో బిడ్డను బాల్యం నుంచి దేవుని యొక్క కృప పెంచుతున్నారు. చక్కగా దేవుని యొక్క నామం స్తుతిస్తుంటాడు. అలాగే దేవుని గురించి నాకు ఆలాపన అలా విద్యలో అలాగే దేవునిలో కూడా అదే ఆసక్తి బిడ్డకి దేవుడు అనుగ్రహించిన విధానం దేవుడు స్తుతిస్తున్నాం. దేవుని కృపలో బిడ్డ జీవితం ఆశీర్వాదంగా ఉండాలంటే దేవునికి వాక్యం ఏమి తెలుస్తుందంటే పిల్లలు చూడండి ఒకసారి యెషయా 59వ అధ్యాయం ఆఖరి వచనంలో నేను వారితో చెయ్యి నిబంధన ఇది నీ మీద నా ఆత్మయు నేను నీ నోట నుంచి నా మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడిచ్చిన నిబంధనైనా దేవుడిచ్చిన వాగ్దానమైనా ఆయన ఇస్తున్నాడు. నీ మీద నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను తల్లిదండ్రులు కలిగిన దేవుని కృపను వారు కలిగిన రక్షణ దేవుని ఆయన కృపలో భద్రపరచబడుతున్న జీవితాలు వారి మీద దేవుని ఆత్మ కుమరించింది. ఎందుకంటే దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే వారిని సంరక్షిస్తుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనము బిడ్డలతో మనం ఎక్కడికి వెళ్ళాం కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే వారిని సంరక్షించి కాపాడుతూ ఉంటారు. కనుక దేవుని కృపలో బిడ్డను పెంచడం దేవునికి బాల్యమని ఉదయాన్నే లేపుతారు బిడ్డనంట. ఉదయాన్నే ప్రార్థన చేస్తారు. ఆ బిడ్డ గురించి చెప్తుంటారు బిడ్డ. అలాగే ప్రార్థన కానీ మోకలేయడం బిడ్డ స్థుతించాలంటే ఒక ఆశ. ఊరికని ఊరు రాష్ట్రం ఉన్నాడు కానీ అక్కడ కూడా తనదంటూ ఒక శైలిలో ఒక ఐకాన్ అయ్యాడు అనమాట. ఎక్కడున్న దేవుడు కృప అన్నమాట. దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే ఏం చేస్తాడు దేవుడు తలగానే చేస్తాడు. ఎందుకంటే తన ఎందుకు ఆసక్తి కలిగిన దేవుడు తన సొత్తుగా చేసుకుంటాడు, వాటిని ఇచ్చేస్తుంటాడు. ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే 58వ యెషయా గ్రంథంలో నీ నోటలోను నీ పిల్లల నోటి నీ పిల్లల నోటి ఈ కాలమును మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవంట. దేవుడిచ్చిన ఆత్మ నా నోట నుండి వచ్చిన చూడండి నేను నా నోట నుంచిన నీ నోట నుంచిన మాటలను పై వచనంలో నీ మీద ఉన్న నా ఆత్మలు అని రాయబడి దేవుని ఆత్మ దేవుని యొక్క మాటలు అవి పిల్లలు మీ మీద అలాగే మన బిడ్డల మీద కూడా ఉండడానికి దేవునికి కృప. అందుకని బాలుడును బాల్యం నుంచి దేవుని యొక్క విద్యలో పెంచడం దేవుని వారు నడుస్తున్నప్పుడు విద్యోపదేశకాండం రాయబడుతుంది కదా. వారు నడుస్తున్నప్పుడంట, వారు కూర్చున్నప్పుడంట, వారు పండుకున్నప్పుడంట, వారు లేచినప్పుడంట వారికి ఏం చేయాలంటే దేవునికి మాటలు తెలియపరచాలి తల్లిదండ్రులు చెప్తారు. వారు ఒలివ మొక్కల వల్ల ఎదుగుతారంట. ఒలివ మొక్క ఎలాగెదుగుతుంది? అది పడిపోయినా త్వరగా సృష్టి అంతయు నశించిపోయినా సరే, సృష్టి అంతయు లయం అయిపోయినా సరే మొట్టమొదటి లేచిన మొక్క ఏది ఉందంటే ఒలివ మొక్క.
అంటే దేవుడి బిడ్డలను నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలివ మొక్కలు. బిడ్డలు, చిన్న బిడ్డలు మీరు అందరూ ప్రయోజకులు అంటే ఎవరి మాటలు వినాలంటే దేవుని మాటలు వినాలి. వింటున్నారా? ఎవరి మాట వినాలి? దేవుని మాట. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఒలీసియమున ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే పేరుకి మంచి పేరు ఉంది, కానీ ఎవరికి ఉపయోగం లేడంట. అందరికి ఎలా లేడంటే నిష్ప్రయోజకుడు, ఎవరికి మంచిగా లేడంట. ఎవరికి మంచిగా లేడంట. పారిపోయినప్పుడు ఇంకా దేవుని మాటలు దైవజనం దగ్గర ఉన్నాడంట. దేవుని దైవజనం దగ్గర ఉన్నప్పుడు దేవుని మాటలు విన్నప్పుడు అతను ఎలాగైప్పుడు చెప్పిన మంచి ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. ఎలాగైపోయాడంట? ప్రయోజకుడిగా మార్చబడిపోయాడు. మీరందరూ ప్రయోజకులుగా అవ్వాలంటే ఏం ఎవరి మాట వినాలి? దేవునిగా మాటలు వినాలి. అమ్మ నాన్న మాట వినాలి. ఎవరి మాట వినాలి? ఈ రోజున ఆకర్షక మధ్యలోకి వచ్చారు కదా, మీరందరూ ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? మీ తల్లిదండ్రుల మాటలు వినడానికి కలిగిస్తున్నాడు. దేవుని మాటలు వింటే ఎవరికి లోబడతాం? తల్లిదండ్రులకి, అలాగే పెద్దలకి, అందరికీ ఏం చేస్తాం మనం? వీటికి చూపిస్తాం. అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే ఉన్నతంగా చేస్తాం. కనుక ఇదేనా ఆకర్షక జన్మదిన సందర్భంలో పాల్గొన్న మీరందరూ దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, దేవుని మహింపరుస్తూ మీరందరూ ఎలా ఉండాలంటే వర్ధిల్లుతూ ఏం చేయాలంటే ఫలించి మీరేం చేయాలంటే అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే తరాలు ఎలా ఉండాలి? దీవెనకరంగా మార్చబడాలి. దేవుని కృపలు వర్ధిల్లాలని, దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును, వయసు చెందును, ఆత్మయందును, అంటే దేని వల్ల ఆత్మయందు కూడా ఏం చేయాలంట? వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి జన్మ దీవించి ఆశీర్వదించండి.